అధ్యక్ష, మొట్టమొదటిసారిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అలాగే గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నాకు పంపించండి, I'll take it on record. ఈ యొక్క హౌస్ petition, please send it to me, I'll take it on record. Yes, Ramarao. ఎన్నో విషయాల మీద చర్చించాలని ప్రజలందరూ కలిపి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి ఇక్కడికి పంపిస్తే నా సమస్యనే మొట్టమొదటిసారిగా మాట్లాడుకునే పరిస్థితి నాకు కల్పించినటువంటి ప్రభుత్వానికి ఒక్కసారి విన్నపం చేసుకుంటున్నాను మీ ద్వారా అధ్యక్ష. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే కాన్సెప్ట్తో ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి దానికి నేను ఆకర్షితుడనై ప్రజలకు సేవ చేసుకుంటూ పోతూ ఉంటే నన్ను నమ్మినటువంటి ప్రజలు 16,000 మెజారిటీతో నన్ను గెలిపిస్తే దానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు నువ్వు ఈ నియోజకవర్గంలో మా పార్టీలో చేరు అని నన్ను ఆకర్షింపు చేశారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా నేను లొంగకుండా సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటూ పోతూ ఉన్నాను అధ్యక్ష. 18వ తారీఖున 6వ నెలలో కూర్చోండి రామారావు, ఒక నిమిషం కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ అబ్జర్వ్ సమ్ రిస్ట్రెయింట్. కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్ 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 బాలాజీ గారు ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ సిట్ డౌన్ కూర్చోండి I request all the members to observe some restraint. Please sit down. Please observe some restraint. I will. అధ్యక్ష, కనీసం మనం ఒక దళిత ఎమ్మెల్యేని ఇక్కడ సభ్యుడిని, శాసనసభ్యుడిని, సాటి సభ్యుడిని అనేది కూడా లేకుండా నా మీద ఏ రకమైన విమర్శలు చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. కానీ ఒక్కటి ఆలోచించండి అధ్యక్ష, కనీసం కాకులు ఒక కాకి చచ్చిపోతే మిగతా కాకులన్నీ కూడా వచ్చి సంఘీభావం తెలిపి స్నానం చేసి వెళ్తాయి అధ్యక్ష. ఒక్క దళిత సభ్యుడికి ఈ రకంగా జరిగితే కనీసం ఎంత ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. పర్వాలేదు అధ్యక్ష, నేను దళితుడిని కాబట్టి ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. ఒక దళిత శాసనసభ్యుడిని కాబట్టి ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క నిజం చెప్తున్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత మెజారిటీ యొక్క దళితులు తీసుకొచ్చారో ఒక్కసారి అవగాహన చేసుకోమని చెప్పేసి మనవి చేస్తున్నాను అధ్యక్ష. అతి ముఖ్యంగా నా ఆవేదన చెప్పుకుంటున్నాను అధ్యక్ష. దయచేసి మీరందరూ కూడా దయచేసి వినండి అధ్యక్ష. మీరందరూ కూడా నేను నా ఆవేదన చెప్పుకోవడానికి దయచేసి సహకరించమని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఏమైనప్పటికీ ఇలాంటి ప్రబోధాలకి నేను లొంగని కారణంగా నా కాలేజీ మీద బురద జల్లాలని, ఒక దళిత ఎమ్మెల్యేని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున 4 గంటలకి ఒక విలేకరి, సాక్షి విలేకరి ఫోన్ చేసి నీ యొక్క కాలేజీలో ఏదో జరిగింది కనుక ఇస్తే మాఫీ చేస్తానన్నారు అధ్యక్ష. మీరు ఎలాంటి బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేస్తే నేను పోలీసు రిపోర్ట్ ఇస్తానన్నాను అధ్యక్ష. నువ్వు చెప్పిన మాట ఇంటలేదు. 1 గంటలో ఇంతకు ముందు పెద్దలు చెప్పారు, వచ్చి మాకు చేరబడమని చెప్పారు, అయినా నువ్వు వినలేదు.
గంటలో నీ బ్రతికేమవుతుందో తెలుసుకో అని చెప్పి సాక్షి విలేకరి అలాగే మన వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా వెంటనే నేను అతనికి వార్నింగ్ ఇచ్చి తప్పునైనా నువ్వు ఈ రకమైన పనులు చేయొద్దని చెప్పేసి నేను చెప్పడం జరిగితే గంటలోనే వచ్చింది అధ్యక్ష లైవ్ కారు. ఒక గంటలో లైవ్ కారు వచ్చింది అధ్యక్ష. అయినప్పటికీ నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను వేరే పని మీద బయటకు వెళ్ళిపోతే 5 గంటల నుంచి మొదలైంది అధ్యక్ష. 2 సార్లు ఫోన్ చేశారు అధ్యక్ష. నేను లొంగలేదు అధ్యక్ష. లొంగన కారణంగా కాంగ్రెస్ నాయకులు, నా నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి కాంగ్రెస్ నాయకులు, నా చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి డిసిసి అధ్యక్షుడు అందరూ కలిపి నాటకమాడి కుట్ర పన్ని నా కాలేజీని సైతం సర్వనాశనం చేశారు అధ్యక్ష. పిల్లలు ఉన్నటువంటి కాలేజీలోకి ఎవరిని పోనివ్వకూడదు కాబట్టి గేట్లు వేసి ఉంచితే గేట్లు దాచుకున్న గేట్లు వేశారు, ఏదో జరిగిందంట అని దౌర్జన్యాన్ని దిగారు అధ్యక్ష. ఎస్ఐ గారు వచ్చినప్పుడు 18వ తారీఖు సాయంత్రం అధ్యక్ష చెప్పండి అధ్యక్ష, ఆవేదన తెప్పుకున్నాను అధ్యక్ష. ఎవరిని ఏమి అంటలేదు అధ్యక్ష. ఒక దళిత ఎమ్మెల్యేని ఆవేదన తెప్పుకున్నాను అధ్యక్ష. దయచేసి వినండి అధ్యక్ష. సాటి సభ్యుడిగా గౌరవించండి, మీకు దండం పెడుతున్నా. వేరే ఉద్దేశం ఎవరిని విమర్శించడానికి నేను చేయట్లా. నా ఆవేదన చెప్పనివ్వండి. కేవలం మీరు అల్లరి చేసుకుంటే నేను చెప్పుకునేదాన్ని నేను చెప్పుకోలేను కదా. ఒక సభ్యుడిగా మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. ఆలోచించండి అధ్యక్ష. 6 గంటలకి నాకు ఫోన్ వచ్చింది అధ్యక్ష. కాలేజీ నుంచి ఫోన్ వస్తే ఎస్ఐ గారు వచ్చారు, విలేకరులు వచ్చారు. అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తే హౌస్ జరగదండి. నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. From all sides, I am warning all sides. Absolutely, I am definitely telling all the sides. I am telling both the sides. Both the sides I am repeatedly saying. House cannot run like that. No. No. Please don't gesticulate like that. Please do not gesticulate like that. Kuchandi. You want a member to speak or no? You want a member to speak or no? Kuchandi. Please sit down. Yes. I have seen there should not be any gesticulation. There is no need to aggravate tensions. Kuchondi dayachesi. Kuchondi మీరు. Let us give him an opportunity. దయచేసి వినండి ఆయన చెప్పేది కొద్దిసేపు. వినండి దయచేసి కొద్దిసేపు. Please sit down. 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 No gesticulations. No gesticulations. దయచేసి కూర్చోండి. Please sit down. Please sit down. Please sit down. Please sit down. Yes. Not acceptable. Not acceptable. Not acceptable. Yes. Ramarao garu. Continue. అధ్యక్ష, నేను ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు అధ్యక్ష. ఏ తప్పు చేయనటువంటి నన్ను మానభంగం చేశాను, మర్డర్ చేశానని చెప్పి ఎక్కడ ఏ మనిషి మీద కూడా పెట్టనటువంటిది, ఏ మనిషి తట్టుకోలేనటువంటి విషయంగా ఈ రకమైనటువంటి కేసులు పెట్టారు అధ్యక్ష. నేను చెప్పాను, ఆ రోజే చెప్పాను అధ్యక్ష, తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్షింపబడాలి, దానికి తిరగలేదు. కానీ చెయ్యని నేరానికి నా మీద ఈ రకమైనటువంటి మర్డరు, మానభంగం చేశారని చెప్పి నానా హింసలు పెట్టి, నానా బూతులు తిట్టి రకరకాలుగా ఇది చేశారు అధ్యక్ష. కేవలం గన్మ్యాన్ని మమ్మల్ని కాపాడడానికి ఇచ్చినటువంటి గన్మ్యాన్ని సైతం లాగి కొట్టారు అధ్యక్ష. ఇంకొక వ్యక్తి అయితే బూరుగుబెల్లి చిన్నారావు గారు అన్న ఆయన
డైరెక్ట్ రైఫిల్ తీసుకొచ్చి నేను ఆ రోజు